స్నేహితులారా, మీరెప్పుడైనా ఆలోచించారా? మన జీవితంలో మనం చేసే ప్రతి చిన్న పని, మాట్లాడే ప్రతి మాట, మనసులో మెదిలే ప్రతి ఆలోచన ఇవన్నీ ఎక్కడ రికార్డ్ అవుతున్నాయి? ఎవరు నోట్ చేసుకుంటున్నారు? ఎవరైనా ఒక నోట్బుక్, పెన్సిల్ పట్టుకొని కృష్ణ ఈ రోజు 10 మంచి పనులు చేశాడు, 3 తప్పు పనులు చేశాడని రాస్తున్నారా? ఆ పనులకు లెక్క తీయడానికి ఆకాశంలో ఏదైనా ఆఫీస్ ఉందా? ఈ ప్రశ్నకు మన హిందూ ధర్మం, వేదాలు, పురాణాలు అందించిన సమాధానం అద్భుతం. సైన్స్ కూడా ఇంకా పూర్తిగా వివరించలేని ఒక అల్టిమేట్ డేటా రికార్డింగ్ సిస్టమ్ గురించి చెబుతున్నాయి. ఈ రోజు మన కర్మల రికార్డింగ్ వెనుక ఉన్న ఆధ్యాత్మిక, యోగిక, తాత్విక మరియు సూక్ష్మ శాస్త్ర రహస్యాన్ని అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి. నమ్మండి, ఇది కేవలం పురాణ కథ కాదు, మీ సొంత జీవిత రహస్యం. మనం సాధారణంగా అనుకుంటాం కర్మ అంటే పని అని, కానీ కర్మ అంటే కేవలం పని మాత్రమే కాదు, క్రియ, వాక్కు మరియు భావం, ఈ మూడింటి కలయికే కర్మ. మనం ఒక పేదవాడికి సహాయం చేశామనుకుందాం, బయట ప్రపంచానికి అది మంచి పని, కానీ మన మనసులో నేను గొప్ప అని అందరూ అనుకోవాలనే గర్వం ఉంటే అప్పుడు రికార్డ్ అయ్యే కర్మ ఏది? దానమా లేక గర్వమా? ఇక్కడే మనకు చిత్రగుప్తుని కాన్సెప్ట్ అవసరమవుతుంది. పురాణాల ప్రకారం, ముఖ్యంగా గరుడ పురాణం మరియు బ్రహ్మాండ పురాణంలో చిత్రగుప్తుని సృష్టి గురించి వివరంగా ఉంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన తరువాత మానవులు చేసిన కర్మలు లెక్కలు రాసేవారిని సృష్టించమని యమధర్మరాజుకు చెప్పాడు. అయితే కర్మల యొక్క విస్తృతమైన లెక్కలను, సూక్ష్మమైన భావాలను, అసాంఖ్యకమైన జన్మల డేటాను సాధారణ దేవతలు నిర్వహించలేకపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు 11,000 సంవత్సరాల పాటు ఏకాగ్రతతో యోగ సమాధిలోకి వెళ్లి కేవలం తన చిత్తం నుండే ఒక శక్తివంతమైన రూపాన్ని సృష్టించారు. ఆ రూపమే చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు అనే పదంలోనే అతని రహస్యం ఉంది. చిత్ర అంటే కేవలం బొమ్మ లేదా చిత్రం మాత్రమే కాదు. చిత్ర అంటే చిత్తంలో ఏర్పడే ముద్ర అని అర్థం. ఒక జ్ఞాపకం, ఒక ఎమోషన్ యొక్క రూపాన్ని చిత్ర అంటారు. గుప్త అంటే రహస్యంగా దాగి ఉన్నా అని అర్థం. చిత్రగుప్తుడు అంటే మన చిత్తంలో దాగి ఉన్న కర్మల యొక్క ముద్రలను, రికార్డులను చూసేవాడు అని అర్థం. ఆయన యముడికి సహాయకుడు మాత్రమే కాదు, యముడు న్యాయాన్ని అమలు చేసే ఎగ్జిక్యూటివ్ పవర్ అయితే చిత్రగుప్తుడు ఆ న్యాయానికి ఆధారమైన డేటా అనలిస్ట్. ఇది కాగితంపై రికార్డు కాదు, మన ఆత్మలోనే హార్డ్ డిస్క్ కు యాక్సెస్. మీరు యోగా, వేదాంత శాస్త్రాలను అధ్యయనం చేస్తే మన కర్మలు ఎలా రికార్డ్ అవుతాయో స్పష్టంగా తెలుస్తుంది. మనిషి కేవలం ఈ స్థూల శరీరం మాత్రమే కాదు, మనం 3 శరీరాల సంపుటి. మొదటిగా స్థూల శరీరం అంటే ద గ్రాస్ బాడీ. మీరు చూస్తున్న ఈ శరీరం ఒక వాహనం. మీరు ఇక్కడ మంచి చేసినా చెడు చేసినా రికార్డ్ అయ్యేది ఈ శరీరంలో కాదు. రెండవది సూక్ష్మ శరీరం, ద సెటిల్ బాడీ. ఇదే అసలైన రికార్డింగ్ స్టూడియో. మన మనస్సు, మన భావోద్వేగాలు మరియు మన గత జన్మల నుండి తెచ్చుకున్న వాసనలు అన్నీ ఇక్కడే ఉంటాయి. మీరు ఒక వ్యక్తి గురించి చెడుగా ఆలోచించినప్పుడు ఆ నెగటివ్ వైబ్రేషన్స్ ఈ సూక్ష్మ శరీరంలో ఒక ముద్రలాగా రికార్డ్ అవుతుంది. ఈ సూక్ష్మ శరీరమే మరణాంతరం ఆత్మతో పాటు ప్రయాణిస్తుంది. మూడవది కారణ శరీరం, ద క్యాజువల్ బాడీ. ఇది అన్నిటికీ మూలం. దీన్ని ఆత్మ యొక్క మూల మెమొరీ బ్యాంక్ అనవచ్చు. మన అసాంఖ్యక జన్మల యొక్క సంచిత కర్మ అంతా ఇక్కడే నిల్వ ఉంటుంది. ఒక కంప్యూటర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఎలాగో మనకు ఇది అలాగే. ఇది మారదు, కేవలం డేటాను స్టోర్ చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే కర్మ బయట రికార్డు కాదు, అది మీ స్వంత మనస్సు, ఆత్మ మెమొరీలో సెల్ఫ్ రిటర్న్ డేటాగా ఉంటుంది. వేదాంతం, ముఖ్యంగా ఉపనిషత్తులు ఈ రికార్డింగ్ కు మనస్సే కారణమని చెబుతాయి. మనస్సేవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోం. దీని అర్థం మనుషులకు బంధానికి మరియు మోక్షానికి కారణం వారి మనస్సు మాత్రమే. చిత్రగుప్తుడు అనే రూపకం మనకు ఏం చెబుతుందంటే ఈ విశ్వంలో ఉన్న ఒక కాస్మిక్ లా లేదా నియమం మన కర్మను రికార్డ్ చేయగలదు. ఆ నియమం పేరు చిత్తశక్తి. చిత్రగుప్తుడు అంటే మన చిత్తం. రికార్డింగ్ పెన్ అంటే సంస్కారం. రికార్డింగ్ బుక్ అంటే సూక్ష్మ శరీరం. మనం ఒక USB డ్రైవ్ లో డేటాని ఎలాగైతే కాపీ చేస్తామో మనం చేసే ప్రతి క్రియ మన చిత్తంపై ఒక సంస్కారం అనే ముద్రను వేస్తుంది. చిత్రగుప్తుడు మరణాంతరం ఈ ముద్రలను చదువుతాడు. స్నేహితులారా, మన కర్మ రికార్డింగ్ అనేది చాలా సంక్లిష్టమైన ట్రిపుల్ లేయర్డ్ సిస్టమ్. మీరు కేవలం ఒకరిని తిట్టారు అనుకుందాం, ఇది ఒక పని మాత్రమే కాదు, ఇది 3 రకాలుగా రికార్డ్ అవుతుంది. మొదటి లేయర్ భావం రికార్డ్ అవుతుంది. మీరు ఆ వ్యక్తిని తిట్టడానికి అసలు కారణం ఏమిటి? కోపం, ద్వేషం, అసూయ. కర్మ సిద్ధాంతంలో భావాన్ని కర్మకు మూల బీజం అంటారు. ఒక డాక్టర్ ఆపరేషన్ చేసి కత్తితో కోస్తే ఆ కర్మ వేరు, ఒక రౌడీ కత్తితో పొడిస్తే ఆ కర్మ వేరు. పని ఒకటే, కత్తితో కోయడం, కానీ భావం వేరు. మీరు నోటితో క్షమించు అన్నా మీ మనసులో తప్పు లేదు అనుకుంటే రికార్డ్ అయ్యేది ఆ నెగిటివ్ భావమే. అందుకే మనం ఎవరినైనా మోసం చేయొచ్చు గాని మన చిత్తాన్ని చెయ్యలేం. రెండవ లేయర్ క్రియా రికార్డ్ అవుతుంది. మీరు నిజంగా ఏ పని చేశారు? మాటల ద్వారా,
లేదా రాయడం ద్వారా ఇబ్బంది పెట్టారా, నిజంగానే శారీరకంగా హింసించారా? ఈ వాక్కు మరియు కాయం అంటే బాడీ యాక్షన్ ద్వారా చేసిన కర్మ రికార్డ్ అవుతుంది. ఈ రెండవ లేయర్ ద్వారానే మనం బయట ప్రపంచంలో కర్మఫలాన్ని అనుభవిస్తాము. మూడవ లేయర్ ఫలానుభావం రికార్డ్ అవుతుంది. మీ కర్మ ఇతరుల జీవితంలో ఎంత ఆనందాన్ని ఇచ్చింది, ఎంత బాధను కలిగించింది అనే దాని మీద. మీరు 10 రూపాయలు దానం చేశారు. ఆ 10 రూపాయలు ఒక వ్యక్తికి ప్రాణదానం చేస్తే, ఉదాహరణకు మందులు కొనడానికి సహాయపడితే దాని ప్రభావం ఎక్కువ. ఆ వ్యక్తి ఆనందం, కృతజ్ఞత వైబ్రేషన్స్ మీ కర్మ అకౌంట్ లో జమ అవుతాయి. అందుకే శ్రీకృష్ణుడు గీతలో చెబుతాడు, కర్మఫలం మీది కాదు, కర్మ ఎంపిక మీది. దీని అర్థం ఒక పని చేసే స్వేచ్ఛ మీకుంటుంది, కానీ ఆ పని యొక్క ఫలితం, దాని ప్రభావం ఈ విశ్వం నిర్ణయిస్తుంది. చిత్రగుప్తుడు ఈ 3 లేయర్ల డేటాను ఒకేసారి విశ్లేషిస్తాడు. అందుకే ఈ సిస్టమ్ అల్టిమేట్. మన పూర్వీకులు చిత్రగుప్తుని గురించి చెప్పిన ఈ కాన్సెప్ట్ ను ఈ రోజు ఆధునిక ప్రపంచం ఎలా వివరిస్తుందో చూడండి, ఆశ్చర్యపోతారు. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఈ విశ్వంలో ప్రతిదీ శక్తి. మన ఆలోచనలు, భావాలు కూడా శక్తి యొక్క రూపాలే. మనం ఒక ఆలోచన చేసినప్పుడు ఆ శక్తి ఈ విశ్వంలోకి విడుదలవుతుంది. ఇది ఆకాశ తత్వం ద్వారా ప్రయాణించి తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఆధునిక యోగులు దీన్ని ఆకాశిక్ రికార్డ్స్ అని పిలుస్తారు. ఆకాశం అంటే కేవలం ఆకాశం కాదు, స్పేస్, శూన్యం. మన కర్మ ఆ శూన్యంలో రికార్డ్ అవుతున్న ఎనర్జీ ఇన్ఫర్మేషన్. మానవ మెదడు గురించి అధ్యయనం చేసే న్యూరో సైన్స్ ప్రకారం మనం పదే పదే చేసే పనులు, ఆలోచించే ఆలోచనలు మన మెదడులో కొత్త న్యూరల్ పాత్వేస్ సృష్టిస్తాయి. ఈ న్యూరల్ పాత్వేస్ మన అలవాట్లుగా, వాసనలుగా మారుతాయి. ఈ అలవాట్లే మరణాంతరం కూడా మన సూక్ష్మ శరీరంలోకి డేటా లాగా బదిలీ అవుతాయి. చిత్రగుప్తుడంటే ఆ దేవుడు కాదు, అది ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్. మీరు చేస్తున్న ప్రతి కర్మను మీ సొంత చిత్తం సాక్షిగా రికార్డ్ చేసుకుంటుంది. ప్రతి వ్యక్తి ఒక బయోలాజికల్ బాడీ కాదు, ఒక వాకింగ్ డేటా క్లౌడ్. మన శరీరమే ఒక అద్భుతమైన కర్మ రికార్డింగ్ డివైస్. మరణాంతరం ఆత్మ శరీరమును విడిచిపెట్టిన తర్వాత చిత్రగుప్తుని పాత్ర చాలా కీలకమవుతుంది. ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా కాదు, ఒక ఇంటెలిజెంట్ స్కానింగ్ ప్రాసెస్. ఆత్మ యొక్క సూక్ష్మ శరీరం యొక్క సంస్కారాలను, వాసనలను చిత్రగుప్తుడు స్కాన్ చేస్తాడు. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ మరియు క్రియామాణ కర్మలలో ఏది ఎంత ఉంది, ఎంత పాపం ఉంది, ఎంత పుణ్యం ఉంది అని ఒక బ్యాలెన్స్ స్కేల్ లాగా లెక్క కడతారు. ఈ బాకిని మిగిలిన కర్మను తీర్చుకోవడానికి ఏ రకమైన వాతావరణం, ఏ రకమైన శరీరం, ఏ రకమైన కుటుంబం అవసరమవుతుందో నిర్ణయిస్తారు. చిత్రగుప్తుడు ఎప్పుడూ వివక్ష చూపడు. ఆయన నిందించడు, శపించడు, పొగడడు. ఆయన కేవలం ఒక సూక్ష్మ పరిశీలకుడు. మరణాంతరం మన జన్మను చిత్రగుప్తుడు నిర్ణయిస్తాడంటే మనకు స్వేచ్ఛ లేదా? ఉంది. మనకు గత జన్మల నుండి వచ్చేది కేవలం ఒక బ్లూ ప్రింట్ మాత్రమే. కానీ ఈ జీవితంలో ప్రతి క్షణం మనం ఎంచుకునే కర్మనే క్రియామాణ కర్మ. ఈ క్రియామాణ కర్మ ద్వారానే మనం భవిష్యత్తులో మనకు రాబోయే కష్టాలను మార్చుకోవచ్చు. కర్మ సిద్ధాంతం అంటే అదృష్టం కాదు, కర్మ సిద్ధాంతం అంటే స్వయం నిర్ణయ శక్తి. స్నేహితులారా, ఇంత గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత మన జీవితానికి మనం తీసుకు వెళ్లాల్సిన సందేశం ఏమిటి? మొదటిగా, మీరు ఏది చేస్తున్నారన్నది కాదు, ఎందుకు చేస్తున్నారన్నదే రికార్డ్ అవుతుంది. మీరు ఒక వ్యక్తికి ఉద్దేశపూర్వకంగా సహాయం చేస్తే ప్రేమ, దయ రికార్డ్ అవుతాయి. మీరు 10 మంచి పనులు చేసి గర్వపడితే ఆ గర్వం రికార్డ్ అవుతుంది. రెండవది, ఏం మాట్లాడారన్నది కాదు, ఎలా భావించారన్నది రికార్డ్ అవుతుంది. మీ నోటి మాటలకు మీ మనసులోని భావాలకు మధ్య వ్యత్యాసం ఉంటే మనసులోని భావానికి ఎక్కువ శక్తి ఉంటుంది. మీ భావం యొక్క వైబ్రేషన్ శక్తివంతమైనది. మూడవది, బయటి చిత్రం కాదు, లోపలి వైబ్రేషన్ రికార్డ్ అవుతుంది. మీరు బయటకు సంతోషంగా నవ్వుతున్నా లోపల విచారంగా ఉంటే రికార్డ్ అయ్యేది ఆ విచారం యొక్క ఎనర్జీ ముద్ర మాత్రమే. మీరు గతంలో చేసిన కర్మకు భయపడకండి. ఈ క్షణం మీరు ఎంచుకునే కర్మ మీ భవిష్యత్తును మార్చగల అల్టిమేట్ శక్తి. చిత్రగుప్తుడు మిమ్మల్ని గమనించడం లేదు, మీ సొంత చిత్తమే మీకు సాక్షి. మీ కర్మను రాసేవారు, ఆ కర్మను చేసేవారు, ఆ కర్మను లెక్కించేవారు, ఆ కర్మ నుండి విముక్తి పొందే అధికారం ఉన్నవారు మీరు మాత్రమే. స్నేహితులారా, మీరు ఏ శక్తి అయితే విశ్వంలోకి విడుదల చేస్తారో ఆ శక్తే తిరిగి మీ జీవితంగా రూపుదిద్దుకుంటుంది. అందుకే మీ ఆలోచనలను, భావాలను అత్యంత జాగ్రత్తగా, ప్రేమతో, దయతో నింపుకోండి. ఈ జ్ఞానం మీకు మరింత స్పష్టతను ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని, మీకు ఇంకా ఏ అంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక అద్భుతమైన మిస్టీరియస్ స్పిరిచువల్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. శుభం. నమస్కారం.